అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? మానసికంగా ఆందోళనలు, అనవసరమైన ఆలోచనలు, దానివల్ల పూర్తిగా మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం విషయంలో ఏదైనా పని చేయడంలో ఎదురవుతున్న ఆటంకాల వల్ల పూర్తిగా చేయగలనా లేదనే భావన మొదలైనవి ఏర్పడుతున్నా కూడా వాటన్నిటినీ అధిగమించడానికి మీరు విజ్ఞతతో నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో తెలియని ఆలస్యాలు, ఆందోళన, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే దూర ప్రయాణాలు కావచ్చు, ఆధ్యాత్మిక విద్య, పెద్దల ఆశీస్సులు మొదలైన విషయాల్లో చిన్నపాటి ఘర్షణాత్మకంగా ఉండడం, అంటే మీరు ఆశించిన విధంగా ప్రణాళికలు ముందుకు వెళ్లకుండా ఏదో విధంగా కొంత ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి రావడం, తద్వారా ఆరోగ్య సంబంధంగా, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయంలోనైనా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, ఘర్షణలు అధిగమించాలి. ఆర్థిక విషయాల మీద దృష్టి సారించినా దానికన్నా ముందుగా మానసిక ఆందోళనను అధిగమించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే పేరు ప్రఖ్యాతలు పెరగడం, మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం, వారితో కలిపి నూతన ప్రయాణాల కొరకు ప్రయత్నాలు లాంటివి చేయడం, అలాగే ఆ ప్రయాణాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు అనేవి ఎదురవుతున్నా, ఎంత ఒత్తిళ్ళు, సమస్యలు లాంటివి ఉన్నా, ఛాలెంజ్లు ఉన్నా వాటిని కూడా చక్కగా మీరు అధిగమించడానికి మీరు ఆధ్యాత్మిక ఆలోచనలతో, మంచి వ్యక్తుల సహచర్యంతో అధిగమించే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల విషయం కావచ్చు, వ్యాపారాన్ని విస్తరించుకునే విషయంలో కావచ్చు, చక్కగా ఆలోచనలని ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెంచుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి రుణాలకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా రుణాలు, ప్రత్యర్థుల మీద విజయం, ఆరోగ్య సంబంధమైన విషయాలు, వాటికి సంబంధించిన ఖర్చులు, ప్రత్యర్థుల మీద విజయంతో మీరు విద్యార్థుల పోటీల్లో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా రోజుగా దీన్ని మనం భావించవచ్చు. ఆ నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలలో కూడా వ్యక్తుల యొక్క సహకారం అనేది చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి దాన్ని చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. స్నేహ సంబంధాలని అభివృద్ధిపరచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మంచి వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, తల్లి కావచ్చు, లేకపోతే భాగస్వామి కావచ్చు, మిత్రుల యొక్క సహకారంతో ఎదురవుతున్న సమస్యలని, ఒత్తిళ్లని అధిగమిస్తూ స్నేహ సంబంధాలని అభివృద్ధిపరచుకుంటూ ఆర్థికంగా అనుకూలతలు పెంపొందించుకుంటూ రుణాలు ఏదన్నా ఉన్నా వాటిని తీర్చుకునే విషయంలో మంచిగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.